పూరా లోకల్. పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుతున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుంటాయి. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి ఒక 15 పైసలు గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు, మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే, మాది కూడా పేదరికం నుంచి వచ్చే కుటుంబం. కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అంతా బైక్ల మీద కూడా పోతున్నారు, కార్లలో కూడా పోతున్నారు. వాళ్ళతో మన పోలికలు, వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ రావడం, పొయ్యి రావడానికే సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ముందుగానే